ఇంటిమేట్ వార్ఫేర్ ఇప్పుడు అమెరికాలోని టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న కొత్త రకం స్పై అన్నమాట. అంటే ఒక గూఢాచార్యం. యుఎస్ ఇంటెలిజెన్స్ ప్రకారం చైనా, రష్యా సపరేట్ గా అమ్మాయిలతో ఇంటిమేట్ వార్ఫేర్ అనే పేరుతో కొత్త రకం స్పై ని స్టార్ట్ చేశారనమాట. సో వీళ్ళ టార్గెట్ వచ్చి ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, డిఫెన్స్ టెక్నాలజీలో పనిచేస్తున్న వ్యక్తులు అనమాట. అంటే లైక్ ఇంజనీర్స్, మేనేజర్స్, రీసెర్చర్స్ లేదా అంతకంటే పై స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తులు అనమాట. సో వాళ్ళతో ఈ లింక్డ్ ఇన్, ట్విట్టర్ ఎక్స్ ద్వారా కనెక్షన్ పంపించి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళతో ఇంకా లవ్ లోకి దింపి పెళ్లి వరకు తీసుకెళ్తారు. ఫైనల్ గా పిల్లలు కనడం అనేది టార్గెట్ అనమాట. అది రిలేషన్ అయినా సరే, పెళ్లి చేసుకొని అయినా సరే పిల్లలు కనడం టార్గెట్. సో అలా టార్గెట్ చేసుకుని కొంతమంది వాళ్ళ భర్తల నుంచి కంపెనీల రహస్యాలు తెలుసుకొని చైనాకు, రష్యాకి చేరదీస్తున్నాయనేసి బయటపడింది. సో ఇలా జరగటం వల్ల అమెరికాలో 600 బిలియన్ విలువ చేసే ఇంటెలిజెన్స్ దొంగతనం జరిగింది అని చెప్పి అంచనా వేశారు. సో రీసెంట్ గా ఎఫ్బిఐకి ఇలా ఇంటిమేట్ వార్ఫేర్ లో చిక్కుకొని దాదాపు 200 కేసులు పైగా వచ్చాయన్నమాట. సో దానివల్ల ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. త్వరలో అసలు నిజాలు బయటపడొచ్చు. మరి ఏం జరుగుతుందో అనేది చూడాలి.